2000 అవి మీ పర్టికులర్ బ్రాండ్ నేమ్ తోటి కానీ మీ కంపెనీ నేమ్ తోటి కానీ, లేదా మీరు ఒక ఇండిపెండెంట్ వ్యక్తి అయితే ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్ లేదా ఒక ఏజెంట్గా ఉన్నట్లయితే మీరు మీ పర్సనల్ నేమ్ తోటి పర్సనల్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోండి. మీ నేమ్ తోటి లేదా మీ కంపెనీ నేమ్ తోటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు దాంట్లో అనేక రకాల వాల్యుబుల్ కంటెంట్స్ వీడియోల రూపంలో అందించండి. సెకండ్ స్టెప్ ఏంటంటే, వీడియోలు రెగ్యులర్గా తయారు చేస్తూ ఈ వీడియోలను అందించడం కోసము మీరు యాక్టివ్గా ఉండాల్సిన సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి. మీరు ఒకవేళ ఇండిపెండెంట్గా కొన్ని వ్యక్తులకు అమ్ముతున్నట్టయితే, కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా అమ్ముతున్నట్టయితే, ఒకవేళ మీరు కన్జ్యూమర్స్కే కాదు కంపెనీస్కి, కార్పొరేట్స్కి కూడా అమ్ముతున్నట్టయితే మీ యొక్క సోషల్ మీడియా ఛానల్స్లో లింక్డ్ఇన్ కూడా ఉండాలి. ఈ సోషల్ మీడియా ఛానల్స్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. ఈ సోషల్ మీడియా ఛానల్స్లో ఏ విధానాలను ఫాలో అవ్వాలో వాటిని ఫాలో అవ్వండి. అయితే మీరు ఈ సోషల్ మీడియా ఛానల్స్లో ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనే దాంట్లో వీడియోలు మాత్రమే కాదు, పోస్టింగ్స్ చేయొచ్చు, అప్డేట్స్ చేయొచ్చు, కస్టమర్ రివ్యూస్ని గురించి మాట్లాడవచ్చు, కస్టమర్స్ పర్మిషన్ తీసుకొని ఎగ్జిస్టింగ్ హ్యాపీ కస్టమర్స్ యొక్క విషయాలను కూడా మీరు షేర్ చేయొచ్చు. వీటిని కంటిన్యూగా మీ యొక్క సోషల్ మీడియాని యాక్టివ్గా ఉంచడానికి ట్రై చేయండి. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ సోషల్ మీడియా ఆల్సో. ఓకే, ఇప్పుడు ఎక్కువ అంశాలని, వాల్యుబుల్ కంటెంట్ని సోషల్ మీడియా ద్వారా కన్జ్యూమ్ చేయటం అనేది చాలా పెరిగింది. ఈ యావరేజ్న యూట్యూబ్ని ఒక పర్సను ఒక డే మొత్తంలో మినిమం భారతీయులు ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం 45 మినిట్స్ చూస్తున్నారు. సో కాబట్టి సోషల్ మీడియాని మనము లివరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సోషల్ మీడియాలో మీ క్లయింట్స్ B2B అయితే లింక్డ్ఇన్ కూడా పెట్టండి, B2C మాత్రమే అయితే కేవలము ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ ఉన్నా చాలు. ఓకే, మీ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ని ప్రొఫెషనల్గా డెవలప్ చేయడానికి వీలుగా అవసరమైతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ చేసే వ్యక్తులు, ఫ్రీలాన్సర్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఏజెన్సీస్ ద్వారా కానీ సపోర్ట్ తీసుకోండి. అమ్మో దీనికి బడ్జెట్ అయిపోతుందేమో, అమ్మో ఈ బడ్జెట్ అయిపోతుంది కాబట్టి నేను చేయలేను అంటే, బడ్జెట్ కోసం ఇన్వెస్ట్ చేయటం కోసం, మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం భయపడే వాళ్ళు రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేయలేరు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. కొంచెం మీకు హార్డ్గా అనిపించిన ఇది రియాలిటీ.
if you are fearful about investing on marketing that is actually adopted by your own consumers, you are not able to provide valuable content in those areas, it is dangerous trap. Number 3, మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ ద్వారా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ బ్రాండ్ ఉన్నా లేకపోతే మీరు ఓన్ కంపెనీ ఉన్నా మీకంటూ ఉన్న ఒక వెబ్సైట్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ వెబ్సైట్లో మీరు వేరే కంపెనీలకి మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నప్పటికీ కూడా మీ పర్సనల్ బ్రాండ్ తోటి వెబ్సైట్ చేయండి, పర్సనల్ బ్రాండ్ తోటి సోషల్ మీడియా చేయండి. వాటిలో మీరు ఎంగేజ్ అవ్వడానికి, కస్టమర్స్కి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ని అందించేలాంటి లీడ్ మ్యాగ్నెట్స్ అందించడానికి ట్రై చేయండి. ఓకే, వీటన్నింటిని ఉపయోగించడంలో వెబ్సైట్లోనూ వాట్సాప్ వాడండి. మీకు వచ్చిన రెస్పాన్సెస్ని నర్చర్ చేయడం కోసము వాట్సాప్ని యూజ్ చేయండి. వాట్సాప్ స్టేటస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోండి. కానీ దయచేసి ఒక సేల్స్ కోసం మాత్రమే బ్రోచర్ పెట్టడము, సేల్స్ కోసం మాత్రమే ఆఫర్ పెట్టడం, వాట్సాప్ స్టేటస్లో సేల్స్ కోసం మాత్రమే వీడియోని పంపించడము, పలానా ప్రోడక్ట్ ఉంది కొంటారా కొనరా, కొంటారా కొనరా అనే 2 ప్రశ్నల కోసం మాత్రమే దయచేసి మీరు మెసేజ్లు పెట్టొద్దు. మిమ్మల్ని ఎక్స్పర్ట్ లాగా పొజిషన్ చేసేలాంటి ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళ అవసరాలను తీర్చే ఇన్ఫర్మేషన్ అందించండి. వాళ్ళ కన్ఫ్యూజన్ని, భయాన్ని, ఆందోళనని తగ్గించే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మిగతా వాళ్ళందరూ ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ట్రై చేయండి. అది ఎప్పుడు వీలవుతుందంటే ఎగ్జాక్ట్గా మీరు ఎన్నుకున్న సెగ్మెంట్ ఏంటిది, ఆ సెగ్మెంట్ ఎగ్జాక్ట్ టార్గెట్ గ్రూప్ ఎవరు అంటే అప్పుడు మీకు వీలవుతుంది. సో వాళ్ళకి వాట్సాప్ ద్వారా నర్చర్ చేయడం కోసం ట్రై చేయండి. వీలైతే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ని ఉపయోగించండి. ఓకే, తర్వాత వాట్సాప్ ఎలో చేయగలిగే, ఏపీఐ ద్వారా ఎలో చేయగలిగే, వాట్సాప్ నుంచి బల్క్ మెసేజ్లు ఇవ్వగలిగే సాఫ్ట్వేర్స్ని కూడా మీరు లివరేజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. కాకపోతే ఏంటంటే అలాంటి కొన్ని బల్క్ మెసేజ్లని పంపించే కొన్ని రకాల సాఫ్ట్వేర్స్ని వాట్సాప్ కొన్నాళ్ళకి బ్యాన్ చేయొచ్చు ఆ నెంబర్ని. సో అలాంటప్పుడు ఆ బల్క్ మెసేజ్ పంపించే నంబర్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీ యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్లో మిమ్మల్ని మీరు ఎక్స్పర్ట్గా చేసుకోవటం కోసం మీరు ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ పోర్టల్స్లో మీరు 100 మందిలో మీరు ఒకళ్ళు ఒకే ప్రాజెక్టుని చాలామంది పంపించే ఈ ప్రైస్ గేమ్లోంచి బయటపడాలి అంటే మీరు ఖచ్చితంగా మీ ఓన్ టూల్స్ని ఉపయోగించుకోవాలి, మీ ఓన్ వెబ్సైట్ని ఉపయోగించుకోవాలి, మీ ఓన్ సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి. వీటన్నింటితో పాటు పెయిడ్ మీడియాని కూడా ఉపయోగించండి. పెయిడ్ మీడియా అంటే మనీ పే చేసి మీ యొక్క సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయటము. గమనించండి, పెద్ద పెద్ద కంపెనీలు ఒకప్పుడు చేయలేని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేయడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తిగా కూడా మీరు బ్రోకర్గా, లేకపోతే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్గా, లేదంటే ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్గా, లేదా ప్రాపర్టీ అడ్వైజర్గా మీ అంతటా మీరుగా కూడా మీ యొక్క బిజినెస్లో ఎస్టాబ్లిష్ కావడానికి ట్రై చేయండి. పెయిడ్ మీడియా యాడ్స్ ద్వారా, ఆన్లైన్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ ద్వారా కూడా ట్రై చేయండి. అయితే ఈ యాడ్స్ ట్రై చేయడానికంటే ముందే మీ యొక్క వెబ్సైట్, యాడ్స్ ట్రై చేయడానికంటే ముందే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ప్రెజెన్స్, డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో చేయటము, వాట్సాప్ను ఉపయోగించటము, యాడ్స్ రన్ చేయటము, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ చేయటము, ఇవన్నీ కూడా స్కిల్స్ మీకు లేకపోవచ్చు. కానీ థర్డ్ పార్టీ బెటర్గా సర్వీసెస్ ఇవ్వగలిగే వాళ్ళతోటి కలిసి వర్క్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళు మంత్లీ కొంత అమౌంట్ తీసుకొని దాంతోపాటు అడ్వర్టైజ్మెంట్కి అయ్యే ఖర్చు, అడ్వర్టైజ్మెంట్ చేయమంటే అలా చేస్తారు, లేదా ఓన్లీ ఆర్గానిక్గా పోస్ట్ చేయమంటే అలా చేస్తారు. కానీ కంటెంట్ మాత్రం మీరే డెవలప్ చేసుకోవాలి. కంటెంట్ స్ట్రాటజీ మీకు తెలియాలి, కంటెంట్ డెలివరీ మీకు తెలియాలి, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేసే విధంగా మీరు ప్లాన్ చెప్పాలి. దీనికి ఒక కంటెంట్ క్యాలెండర్ మెయింటైన్ చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క రియల్ ఎస్టేట్ 2023లో అద్భుతమైన లీడ్స్ని జనరేట్ చేయాలని, మిమ్మల్ని మీరు పర్సనల్ బ్రాండ్గా డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ ఈ వీడియోలో ఉన్న చెప్పిన అంశాల్లో బాగా నచ్చిన అంశం అంటే మీరు ఏమి ఫాలో అవుతున్నారు అనే దాని మీద కామెంట్స్ చేయండి. దాంతోపాటు ఏదైనా సపోర్ట్ కావాలి అంటే మా కింద డిస్ప్లే అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. హ్యావ్ ఎ గ్రేట్ డే.